ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మును ఆహ్వానిస్తున్నాం. ఈ దినము అపోస్తుల కార్యముల గ్రంథము 25వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు ధ్యానించుకుందాం. 12 వచనాలు ధ్యానించుకుందాం. పేస్తు ఆ దేశాధికారమునకు వచ్చిన 3 దినములకు కైసరే నుండి యెరూషలేమునకు వెళ్ళెను. అప్పుడు ప్రధాన యాజకులను యూదులలో ముఖ్యులను పౌలు మీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియచేసిరి. మరియు త్రోవలో అతనిని చంపుటకు పొంచి ఉండి, మీరు దయచేసి అతనిని యెరూషలేమునకు పిలువనంపించుడని అతనిని గూర్చి పేస్తు నొద్ద మనవి చేసిరి. అందుకు పేస్తు, పౌలు కైసరియలో కావలిలో ఉన్నాడు, నేను శీఘ్రముగా అక్కడికి వెళ్ళబోచున్నాను గనుక మీలో సమర్థులైన వారు నాతో కూడా వచ్చి ఆ మనుషుని యందు తప్పిదమేదైనా ఉంటే అతని మీద మోపవచ్చునని ఉత్తరమిచ్చెను. అతడు వారి యొద్ద 8-10 దినములు గడిపి కైసరియకు వెళ్ళి మరునాడు న్యాయపీఠం మీద కూర్చుండి పౌలును తీసుకొని రమ్మని ఆజ్ఞాపించెను. పౌలు వచ్చినప్పుడు యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలిచి భారమైన నేరము అనేకములు మోపిరి గాని వాటిని రుజువు చేయలేకపోయిరి. అందుకు పౌలు యూదుల ధర్మశాస్త్రమును గూర్చి గాని దేవాలయమును గూర్చి గాని కైసరును గూర్చి గాని నేనెంత మాత్రమును తప్పిదము చేయలేదని సమాధానము చెప్పెను. అయితే పేస్తు యూదుల చేత మంచివాడనిపించుకున్న వలనని యెరూషలేమునకు వచ్చి అక్కడ నా ఎదుట ఈ సంగతులను గూర్చి విమర్శపడుట నీకిష్టమా అని పౌలును అడిగాను. అందుకు పౌలు, కైసరు న్యాయపీఠము ఎదుట నిలువబడి ఉన్నాను, నేను విమర్శింపబడి వలసిన స్థలం ఇదే. యూదులకు నేను అన్యాయం ఏమీ చేయలేదు, తమరికి బాగుగా తెలియను. నేను న్యాయము తప్పి మరణమునకు తగినదేదైనా చేసిన ఎడల మరణమునకు వెనక తీయను. మీరు నా మీద మోపుచున్న నేరములలో ఏదియు నిజము కాని ఎడల నన్ను వారికి అప్పగించుటకు ఎంత మాత్రము కాదు. కైసరియ ఎదుటనే చెప్పుకొందున నేను. అప్పుడు పేస్తు తన సభ వారితో ఆలోచన చేసిన తరువాత, కైసరు ఎదుట చెప్పుకొందునంటివే, కైసరు వద్దకే పోదు అని ఉత్తరమిచ్చెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగములో అపోస్తలుడైన పౌలు రోమలో దాదాపుగా 2 సంవత్సరాల కాలము ఆయన చెరసాలలో బంధించబడి ఉన్నాడు. రోమా అధికారులు ఆయనకి స్వాతంత్రముగా ఉంచి తన వారు తనతో కలుసుకోవచ్చును, వారికి తగిన భోజన పదార్థాలు ఆయనకి తెచ్చి పెట్టవచ్చును, ఇలా అనేకమైనటువంటి అవకాశము ఆయనకి ఇచ్చి ఉంటిరి. అప్పుడే ఆయన సంఘాలకు అనేకమైన ఉత్తరములు రాసినట్లుగా మనం చూస్తున్నాం. రోమలో ఆయన ఖైదీగా ఉన్నప్పుడే ఒక్కొక్క సంఘానికి, ఒక్కొక్క ప్రాంతానికి వారి ఆత్మీయ జీవితాల గురించి ఆయన తెలుసుకున్నప్పుడల్లా వారికి అనేక విధాలుగా ప్రోత్సహిస్తూ ఆత్మీయ జీవితాల్లో
వారు బలపడడానికి, ఐక్యతగా ఉండడానికి, శోధన శ్రమల్లో ప్రభు కొరకు ఎలా సాక్షులుగా ఉండాలో వారికి అనేక విషయాల్లో ఉత్తరము ద్వారా ఆయన తన సందేశమును పంపించేవాడు. అయితే పేస్తు అని ఒక రోమా అధికారి దేశాధికారమునకు వచ్చినప్పుడు 3 దినాల్లోనే కైసరు నుండి యెరూషలేమునకు వెళ్ళాడు. ఆయన రోమలోనే అపోస్తలుడైన పౌలు ఖైదీగా ఉన్నటువంటి సంగతి ఆయనకి తెలుసు. పేస్తు యెరూషలేమునకు వచ్చినప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి ఈ యూద మతాధికారులందరూ పేస్తుతో కలవడానికి మన యాజకులు, యూదులు, ముఖ్యులు, యూదులలో ముఖ్యులైన వారందరూ పౌలు మీద పెద్ద నేరాలు తెచ్చి ఆయనకి ఫిర్యాదు, ఆ పేస్తుకు ఫిర్యాదు ఇవ్వడానికి సమకూడారు. వారందరూ లేనిపోని మాటలు పేస్తుతో వారు చెప్తూ వారి యొక్క ఆలోచన తనకు చెప్పారు. అయ్యా పేస్తు, దయతో మీరు ఆ పౌలును రోమా ఖైదీ నుంచి, చెరసాల నుంచి ఎలాగైనా తీసుకురండి. మా వాళ్ళు ఆయనకి హతమార్చే వరకు వారే మాత్రం కూడా అన్నపానములు చేయమని చెప్పి వారు కంకణాలు కట్టుకొని ఉన్నారు. కనుక ఎలాగైనా దయతో మీరు అతని యెరూషలేమునకు పిలువనంపించండి అని అతని గూర్చి పేస్తునొద్ద మనవి చేశారు. తెచ్చినప్పుడు త్రోవలో అపోస్తలుడు పౌలును హతమార్చేయాలి. అది యూదులకున్న కుట్ర. ప్రియ సోదరి సహోదరుడా, ఈరోజు గవర్నమెంట్ వాళ్ళు సేవకులకు ఇచ్చే ఆ సంరక్షణ భద్రత ఒకలా ఉంటే, గిట్టని వారు దైవ సేవకులకు కానీ సువార్థికులు కానీ వారు చచ్చిపోవాలి, వారికి ఏదో ప్రమాదం జరగాలి, వారికి నష్టం కలగాలని కంకణాలు కట్టుకుంటూ ఉంటారు. రక్షకుడైన దేవుడు వారి పక్షంగా ఉన్నాడు. ఎటువంటి ప్రాబ్లమెటికల్గా ఉన్న పరిస్థితులైనా ప్రభు ఖచ్చితంగా మార్చగలిగినవాడు. అపోస్తలుడైన పౌలు ఆయన రోమలో ఉంటే, పేస్తు ఏమో కైసరు నుంచి యెరూషలేమునకు వచ్చినప్పుడు యెరూషలేములో మత పెద్దలందరూ కూడా పేస్తు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆయనకు నువ్వు ఎలా అయినా తెప్పించాలయ్యా అని ప్రాధేయపడినప్పుడు పేస్తు అంటున్నాడు, పౌలు కైసరీలో కావలిలో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు, నేను శీఘ్రంగా అక్కడికి వెళ్ళబోచున్నాను. ఒకవేళ ఎవరైనా కనుక మీలో సామర్థ్యులైన వారు నాతో కూడా రోమ్కి వచ్చేయండి. ఆ మనుషుని గూర్చి తప్పిదం ఏదైనా ఉంటే అతని మీద అక్కడే మీరు తప్పు మోపవలసి ఉంది అని చెప్పి వారందరికీ ఆయన జవాబు ఇచ్చాడు. ఆయన ఆ విధంగా ఉత్తరం ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి మత అధికారులు ఆయన సుమారుగా పేస్తూ 8 దినాలు యెరూషలేములో ఉన్నప్పుడు అనుదినము తనను విసికిస్తూ ఆయన దగ్గరికి వచ్చి ఆ 10 దినములు కూడా ఆయన అక్కడ ఉన్నప్పుడు 10 దినములు గడిపి కైసరియకు వెళ్ళి మరోనాడు న్యాయపీఠం మీద ఆయన కూర్చున్నాడు. యెరూషలేములో తనకు ఎంతవరకు వీరు తన మీద నేరము తెచ్చి తనకు తీసుకొచ్చేయండి, మేము చంపేస్తామని వారి మాటలు అన్నీ విన్నటువంటి ఈయన మళ్ళీ ఆయన కైసరికి వెళ్ళిపోయాడు. వెళ్ళి తన న్యాయపీఠం ఎదుట కూర్చున్నప్పుడు వీరు కొంతమంది వెళ్ళారు ఆయనతో పాటు. అప్పుడు పేస్తు పౌలును తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. వారు పౌలును తీసుకొచ్చినప్పుడు యెరూషలేము నుంచి వచ్చినటువంటి యూదులు, ప్రధాన యాజకులు తన చుట్టూ నిలబడి భారమైన నేరములనేకములు మోపారు. వారి నోటికొచ్చిన రకరకాల మీద నేరారోపణ పౌలు భక్తుడి మీద వారు చేస్తున్నారు. అయితే
ఒక్కదానికి కూడా వారు రుజువు చేయలేక. ఎస్ అండి, ప్రభువును విశ్వసించిన వారు యేసు ప్రభువును కూడా న్యాయముగా శిలువ మీద చంపినప్పుడు వారు వెతుకుతూ అన్యాయపు తీర్పు తీర్చారు. నేరము వెతుకుతూ అబద్ధాలు చెప్పి నేరము చెప్పే వ్యక్తులను పోగు చేశారు. నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, ఈరోజు నువ్వు కూడా ప్రభు పట్ల విశ్వాసం కలిగి జీవించినప్పుడు నీ మీద కూడా అబద్ధమైన సాక్ష్యం చెప్పేవారిని పోగు చేస్తారు. సమాజంలో నిన్ను ప్రాబ్లం చేయాలన్నప్పుడు రకరకాల మాటలు నీ మీద పన్నంగాలు పన్నుతారు. అయితే పౌలు అంటున్నాడు, ధర్మశాస్త్రమును గూర్చి కానీ, దేవాలయమును గూర్చి కానీ, కైసరును గూర్చి కానీ నేనే మాత్రమును తప్పిదములో చేయలేదని సమాధానం చెప్పాడు. వీళ్ళు రకరకాల ప్రాబ్లమ్స్ చెప్తుంటే నేను ధర్మశాస్త్రం గురించి తప్పు చెప్పలా, దేవాలయం గురించి తప్పు చెప్పలా, అలాగే మన మహా సామ్రాజ్యానికి అధిపతి అయిన కైసరు గురించి కూడా నేను ఎలాంటి తప్పిదములు చెప్పలేదు. అయితే పేస్తూ యూదుల చేత మంచివాడు అనిపించుకోవడానికి ఆయన అంటున్నాడు, యెరూషలేమునకు వచ్చి అక్కడ నా ఎదుట ఈ సంగతులను గురించి విమర్శించబడటానికి ఇష్టమేయా అని పౌలుని అడుగుతున్నాడు. నువ్వు అన్నీ అంత యథార్థంగా ఉన్నప్పుడు నువ్వు నాతో పాటు యెరూషలేమునకు రా, అక్కడ నువ్వు చెప్పు అని చెప్పి పేస్తూ అపోస్తుడైన పౌలును ఒప్పించినప్పుడు అపోస్తుడైన పౌలు, నేను కైసరు న్యాయపీఠం ఎదుట నిలువబడి ఉన్నాను, నేను విమర్శించబడాల్సినటువంటి స్థలం ఇదే, యూదులకు నేను అన్యాయం ఏమీ చేయలేదని తమరికి బాగుగా తెలియను అని చెప్పాడు. నేను అసలు వచ్చిందే కైసరు న్యాయపీఠం ఎదుట, నేను న్యాయమును తప్పి మరణమునకు తగినటువంటిది ఏదైనా చేసిన ఎడలా మరణమునకు వెనక తీయను. వీరు నా మీద మోపుచున్న నేరములలో ఏది నిజము కాని ఎడలా నన్ను వారికి అప్పగించుటకు ఎవరి తరం కాదు, కైసరు ఎదుటనే చెప్పుకొందును. అపోస్తలుడు పౌలుకి గుండె ధైర్యం దేవుడిచ్చాడు. నేను వాళ్ళ దగ్గరికి వచ్చి వారి దగ్గర నేను ఏం రుజువు చేయాలి, వారి దగ్గర ఏం మాటలు చెప్పాలి, నేను కైసరు దగ్గరికి వెళ్ళి ఆయన ఎదుటనే చెప్పుకుంటా అని చెప్పినప్పుడు పేస్తూ తన సభ వారితో ఆలోచన చేసిన తర్వాత, కైసరు ఎదుట చెప్పుకుందునంటివే, కైసరు వద్దకే పోదు అని ఉత్తరమిచ్చాను. ఒకవేళ నువ్వు కైసరు ఎదుటనే చెప్పాలని ఆలోచన కలిగి ఉంటే తప్పనిసరిగా కైసరు దగ్గరికి నేను పంపిస్తాను. ఈ పేస్తు అనే వ్యక్తి యూదుల చేత మంచి పేరు పొందాలనుకుంటున్నాడు. అంత మాత్రాన న్యాయము తప్పి ఆయన అడుగు వేయడానికి భయపడిపోతున్నాడు. అయితే అపోస్తలుడు పౌలు చెప్పిన మాటకు ఆయన సమ్మతించి, సరేలే కైసరు దగ్గరికి నేను పంపిస్తాను అని చెప్పి అభయమిచ్చాడు. నా సోదరి, నా సహోదరుడా, ఎంతమంది ఎన్ని అలిగేషన్ తెచ్చి ఎన్ని ప్రాబ్లం నీ మీద రుద్దాలనుకున్నా నువ్వు దేవుడు పక్షంగా ఉన్నావు, దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. తప్పించడానికి ఆయన సామర్థ్యుడు. ఈ ఉదయకాశంలో వాక్యం వింటున్న దేవుని ప్రియబిడ్డ, నీ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితులలో దేవుని పట్ల నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి, దేవునికే మహిమకరంగా నువ్వు జీవించాలనికి రండి. తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. అపోస్తలుడు పౌలు గురించి, ప్రభువా పేస్తును గురించిన మాటలు మేము విన్నాం. వాస్తవంగా తప్పు చేయనివాడు ఎప్పుడు ఎవరికి తల వంచడు. ఈరోజు క్రైస్తవ బిడ్డలుగా మేము ఏ తప్పిదములు చేయక విశ్వాసంలో స్థిరులుగా మీ వాక్యానికి లోబడిన వారే, విధేయత కలిగిన వారే మీకు మహిమకరణ బిడ్డలుగా జీవించే భాగ్యం అనుగ్రహించండి. మీ యొక్క కృపహస్తము మాతో ఉంచండి. సకల మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకొనుమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.